హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశి వారికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే విషయం చాలా షాకింగ్గా ఉండబోతుంది. మీ జీవితంలో ఎందుకు ఒక్కోసారి అన్నీ బాగానే జరుగుతున్నట్టు అనిపించి ఒక్కసారిగా కింద పడిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడకుండా మధ్యలో వెళ్ళిపోతే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అవుతారు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగును మీ కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? దేవుడా, నాకెందుకు ఈ కర్మ? నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదే, అందరికీ మంచి చేశానే, అయినా నాకెందుకు ఈ శిక్ష అని గుడిలో దేవుడి ముందు నిలబడి ఎప్పుడైనా కుమిలి కుమిలి ఏడ్చారా? ఎందుకు మీకు రావాల్సిన అదృష్టం మీ చేతికి వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోతుంది? ఎందుకు మీ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువైపోయి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు వస్తున్నాయి? మీ దగ్గర డబ్బు నిలవకపోవడం, మీ పని చివరి దశలో ఫెయిల్ అవ్వడం, మీ సంతోషాన్ని ఎవరో చూసి భరించలేకపోవడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. దీని వెనుక మీరు కలలో కూడా ఊహించని ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి కడుపు మంటతో రగిలిపోతున్న వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, పక్కకు తప్పుకోకుండా చివరి వరకు 1-2 సార్లు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో ఆ ఇద్దరి ద్రోహుల పేర్ల మొదటి అక్షరాలు కూడా మీకు ఆధారాలతో సహా చెప్పబోతున్నాను. ఆ పేర్లు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు అసలు ఊహించని వ్యక్తి పేరు కూడా ఇందులో ఉండొచ్చు. మీ జీవితాన్ని శాసించే ఈ రహస్యాన్ని తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు అత్యంత అవసరం. ముందుగా ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మా వీడియోలు మీకు నచ్చితే, మీ జీవితానికి ఇవి ఏమాత్రం ఉపయోగపడుతున్నాయి అనిపించినా తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ పెట్టండి. అలాగే మీ అభిప్రాయాన్ని, మీ కష్టాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ఒక్క లైక్ మరియు కామెంట్ మాకు మరింత బాధ్యతను పెంచుతుంది. మీకు ఎలాంటి కష్టాలున్నాయో తెలుసుకుని వాటికి సరైన పరిష్కారాలు వెతికి తీసుకురావడానికి మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు యొక్క అత్యంత ముఖ్యమైన రహస్యమైన విషయానికి వెళదాం. మిథున రాశి వారు సాధారణంగా చాలా తెలివైనవారు. మనసు వెన్నరాంటి వాళ్ళు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే సహాయం చేయడానికి ముందుంటారు. బుధగ్రహ ప్రభావం వల్ల మీకు అద్భుతమైన ఆలోచన శక్తి, ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల తెలివితేటలు ఉంటాయి. తమ దగ్గర ఉన్నది లేనిది చూసుకోకుండా తమ కడుపు మార్చుకుని అయినా సరే ఎదుటివారి కన్నీళ్లు తుడవడానికి మీరు ఎప్పుడూ ముందుంటారు. కానీ మీలో ఒక అతిపెద్ద బలహీనత ఉంది. అదేమిటంటే మీరు అందరినీ త్వరగా గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 4 మంచి మాటలు మాట్లాడి కాస్త కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేంతలా కరిగిపోతారు. ఈ ఒక్క తప్పు వల్లే మీ అదృష్టం ఆగిపోయింది. మీ మంచితనమే మీకు శాపంగా మారింది. మీ మనసులో ఎలాంటి కల్మషం, మోసం, కుట్ర, కుతంత్రం ఉండవు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు, మీతో మాట్లాడేవారు కూడా మీలాగే నిజాయితీగా, స్వచ్ఛంగా ఉంటారని మీరు పదే పదే భ్రమపడుతుంటారు. ఇదే మీ జీవితంలో ఇప్పుడు ఒక అతిపెద్ద సమస్యగా మారుతోంది. మీరు చేసే ఈ గుడ్డి నమ్మకమే మిమ్మల్ని పాతాళానికి తొక్కుతుంది. మీరు ఎవరికైతే ప్రాణమిస్తున్నారో, ఎవరి బాగు కోసం మీ సమయాన్ని, మీ డబ్బును ఖర్చు పెడుతున్నారో వాళ్ళే మీ ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు. మీ ఇంట్లోనే, మీ బంధువుల్లోనే ఒక ద్రోహి ఉన్నాడు. ఈ నిజం మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ప్రస్తుతం మీ చుట్టూ తిరుగుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు మీ ఈ మంచి లక్షణాలని ఆయుధంగా మలచుకుంటున్నారు. వాళ్ళు మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి బలహీనతను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను అన్నీ ఒక రాబందులా నిశితంగా గమనిస్తున్నారు. మీ జీవితాన్ని నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా నెమ్మదిగా కిందకు లాగుతున్నారు. మీరు కష్టాల్లో ఉండి బాధపడితే, మీరు అప్పుల పాలైతే వాళ్లకు ఎక్కడిలేని ఆనందం వస్తుంది. మీరు జీవితంలో ఒక్క మెట్టు ఎదిగితే, నలుగురిలో మీకు మంచి పేరు వస్తే వాళ్ళ కళ్లలో అసూయ మంటలు చెలరేగిపోతున్నాయి. మీ నవ్వును చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. గత 6 నెలలుగా లేదా ఒక ఏడాది కాలంగా మీరు మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను గమనించే ఉంటారు. మీరు పగలు రాత్రి ఎండ వాన అనకుండా రక్తాన్ని చెమటగా మార్చి
కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమాత్రం రావడం లేదు. వచ్చినా అది చేతికి అందేలోపే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. మీ ఇంట్లో ఒకప్పుడు ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. చిన్న చిన్న మాటలకే, అస్సలు అర్థం లేని విషయాలకు కూడా భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. ఇంట్లో ఒకప్పుడు ఉన్న నవ్వులు ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాయి. ఇల్లంతా ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ వాతావరణంతా నిండిపోయి ఉంటుంది. సమాజంలో కూడా కొంతమంది మీ మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎవరికైనా మంచి చెయ్యాలని వాళ్ళ బాగు కోరి సలహా ఇచ్చినా చివరికి మీరే అందరి ముందు తప్పుగా ఒక విలన్గా కనిపిస్తున్నారు. మీరు అప్పు చేసి మరీ ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మీ డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా మీ మీదనే తిరిగి నిందలు వేస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీ తప్పు కాదు, మీ గ్రహస్థితి అస్సలు కాదు. ఆ ఇద్దరి వ్యక్తుల దుష్ట ఆలోచనలు, వారి కళ్ళలో ఉన్న అసూయ, వారు మీపై ప్రయోగిస్తున్న నెగటివ్ ఎనర్జీ దీనికి ప్రధాన కారణం. వాళ్ళు సమాజం ముందు, మీ బంధువుల ముందు మీకు చాలా దగ్గరి వాళ్ళుగా, మీ శ్రేయోభిలాషులుగా ఎంతో అద్భుతంగా నటిస్తారు. వారికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే అనేంతలా మీతో కలిసిపోతారు. కానీ లోపల మాత్రం మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని, మిమ్మల్ని అప్పులపాలు చేయాలని రాత్రింబవళ్ళు తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారు. వీరు మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు తీసుకువచ్చే ఆ నెగటివ్ ఆలోచనల వల్లే మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అశాంతి నెలకొంటోంది. వీరు మీ గుమ్మం తొక్కగానే మీ ఇంట్లో ఏదో ఒక వస్తువు పగిలిపోవడం లేదా ఎవరికో ఒకరికి అనారోగ్యం రావడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ముఖ్యంగా వీడియో పేర్లు కూడా రివీల్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మరియు మీరు ఈ వీడియోను ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరు డిస్టర్బ్ చేయని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట, నేను వివరించే ప్రతి సన్నివేశం మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలతో ఖచ్చితంగా 100% సరిపోలుతాయి. ముందుగా మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు వృషభ రాశి వారైతే, మీకు భగవంతునిపై అచంచలమైన నమ్మకం ఉంటే, దేవుడు ఉన్నాడు అని విశ్వసించేవారైతే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. కామెంట్లో ఓం నమశివాయ లేదా జై శ్రీరామ్ అని భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. ఎందుకంటే భగవంతుని పవిత్రమైన నామస్మరణతో ఏ పని మొదలుపెట్టినా మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, చెడు దృష్టి ఆ క్షణమే దూరమైపోయి ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు కామెంట్స్లో దేవుని నామాన్ని రాయడం వల్ల ఈ వీడియో చూసే 10 మందికి ఆ దైవబలం చేరుతుంది. వారిలోనూ ఒక పాజిటివ్ ఆలోచన మొదలవుతుంది. ఇంకా మా షణ్మిత ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, రాశిఫలాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన, రహస్యమైన మరియు మీ జీవితానికి మార్గదర్శకమయ్యే ఎన్నో అద్భుతమైన వీడియోలు ప్రతిరోజు మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మరీ తీసుకొస్తున్నాం. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఎవరి జీవితాన్నైనా ప్రశాంతంగా ఉంచేలా చేయవచ్చు. సాధారణంగా చాలా నమ్మకస్తులు. శుక్రుడి ఆధిపత్యమున్న ఈ రాశివారు స్వభావరీత్యా చాలా మృదువైనవారు, కళాత్మక హృదయం కలిగినవారు, చుట్టుపక్కల వారికి ఎప్పుడూ ప్రేమను, ఆప్యాయతను పంచేవారు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే సహాయం చేయడానికి ముందుంటారు. మృదమునైన ఆ దానగుణం మీది. మీ వ్యక్తిగత అవసరాలను పూర్తిగా పక్కన పెట్టి అయినా సరే ఎదుటివారికి సహాయం చేయాలంటే మీరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. మీ మనసు ఒక స్వచ్ఛమైన నీటి కొడుం లాంటిది, ఒక పారదర్శకమైన స్ఫటికం లాంటిది. అందులో ఎలాంటి కల్మషం గానీ, ఇతరులను మోసం చేయాలనే దురుద్దేశం గానీ ఏ కోసనా ఉండవు. మీరు ఒకరిని నమ్మితే ప్రాణం ఇచ్చేంతలా నమ్ముతారు. వారి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను పసిగట్టలేనంత అమాయకత్వం మీలో ఉంటుంది. ఇదే మీ అతిపెద్ద బలం, అలాగే మీ అతిపెద్ద బలహీనత కూడా. మీకున్న ఈ విశాలమైన హృదయాన్ని, ఈ మంచి మనసును కొందరు తమ స్వార్థం కోసం ఎంతలా వాడుకుంటున్నారో మీకు మెల్లమెల్లగా అర్థమవుతోంది. ఇక్కడ చెప్పబోయే విషయం చాలామంది భయంతోనూ లేక అశ్రద్ధతోనూ పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ఈ చిన్న విషయాన్ని పక్కన పెట్టడమే మీ జీవితంలో జరుగుతున్న ఈ ఆకస్మిక మార్పులకు, అకారణ కష్టాలకు అసలు కారణమని మీకు బహుశా తెలియకపోవచ్చు. మీరు ఎవరికైతే అత్యధికంగా సహాయం చేశారో, ఎవరికైతే వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కొండంత అండగా నిలబడ్డారో, వాళ్ళే తిరిగి మిమ్మల్ని కించపరిచిన లేదా మనసు నొప్పించిన సందర్భాలు ఈ మధ్య చాలా జరిగాయి. వారు మీ కళ్ళ ముందే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ మీరు సంతోషంగా ఉంటే లోపల జీర్ణించుకోలేకపోతున్నారు. వృషభ రాశి వారు ఎప్పుడూ తమ కష్టాన్ని, తమ బాధను బయట పెట్టుకోరు.
గుండెల్లో ఎంతటి మహాసముద్రమంత బాధ ఉన్నా, అప్పుల ఊబిలో పీకల దాకా కూరుకుపోయినా కూడా బయట ప్రపంచానికి మాత్రం ఏమీ జరగనట్టు, తమకంటే సంతోషంగా ఉన్నవారు ఎవరూ లేనట్టు ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు. ఇది వృషభరాశి వారికే సాధ్యమయ్యే ఒక గొప్ప విద్య. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, లేదా రాత్రి ఎవరూ చూడనప్పుడు పూజా గదిలో దేవుడి ముందు కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చుతారు. మీరు పడుతున్న ఈ నిశ్శబ్ద పోరాటం, మీ గుండె కోత ఆ పైనున్న దేవుడికి తప్ప మరెవరికీ అర్థం కాదు, తెలియదు. మీ మౌనాన్ని ఈ లోకం పూర్తిగా అలుసుగా తీసుకుంటోంది. మీరు ఏమీ అనరు కదా అని మీకు ఇష్టం లేని పనులను కూడా మీ నెత్తిమీద రుద్దుతున్నారు. ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలకు చెందిన మిథున రాశి వారిపై ఈ మధ్యకాలంలో దృష్టి దోషం, నరఘోష విపరీతంగా పడుతోంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి నరఘోష మీ కుటుంబాన్ని ఒక భూతంలా పట్టి పీడిస్తుంది. మీరు ఏ కొత్త పని ప్రారంభించినా, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, ఊహించని ఆటంకాలు రావడం మీరు గమనించవచ్చు. ఉదయం ఒక శుభవార్త వింటే సాయంత్రానికి అది కాస్త ఒక పీడకలగా మారిపోతుంది. చేతిదాకా వచ్చిన అవకాశాలు ఆఖరి నిమిషంలో ఎవరి వల్లో, ఏ కారణం చేతో చేజారిపోతూ మిమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. రాత్రుల్లో నిద్ర సరిగా పట్టకపోవడం, నిద్రలో పీడకలలు రావడం, ఉలిక్కిపడి లేవడం, మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉండటం మీకిప్పుడు సాధారణమైపోయింది. ఇంట్లో అకస్మాత్తుగా గాజు వస్తువులు పగలడం, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు పదే పదే పాడైపోవడం జరుగుతుండవచ్చు. కారణం లేకుండానే విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, డాక్టర్ల దగ్గరకు వెళితే అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పడం మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీ మనసు ఎప్పుడూ ఏదో తెలియని భయంతో, టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ఇవన్నీ కేవలం సాధారణ విషయాలు కావు. ఇవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీకి స్పష్టమైన సంకేతాలు. మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశిపై శనిదేవుని దృష్టి మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావం ఈ మధ్యకాలంలో కాస్త పెరిగింది. ఇలాంటి సమయంలో బయటి వాళ్ళకంటే మీకు అత్యంత దగ్గరగా ఉండేవాళ్లే బద్ధ శత్రువులుగా మారే అవకాశాలు 100% ఎక్కువగా ఉంటాయి. గ్రహాలు అనుకూలించని సమయంలో మనకు అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లే మన వెన్నుపోటు పొడుస్తారు. ఆ ఇద్దరి ద్రోహులలో ఒకరు మీ కుటుంబానికి లేదా మీ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరైన వ్యక్తి. మీరు మీ నోటితో చెప్పే ప్రతి రహస్యాన్ని, మీ ప్రతి ఫ్యూచర్ ప్లాన్ను తెలుసుకునేంత చనువున్న వ్యక్తి. ఈ వ్యక్తి గురించి మరింత వివరంగా చెబుతాను, వినండి. ఈ వ్యక్తి మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అని అన్నీ డేగ కళ్లతో ఆరా తీస్తుంటారు. మీరు బ్యాంకులో ఎంత డబ్బు దాస్తున్నారు, భవిష్యత్తు కోసం ఏం ఆలోచిస్తున్నారు, పిల్లల చదువుల కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడతారు. మీ ఇంట్లో ఈ వ్యక్తి మీ మంచితనాన్ని నటిస్తూ అడుగడుగునా తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ మొదటి వ్యక్తి బయటకు అందరి ముందు మీ గురించి చాలా గొప్పగా, దేవతలాంటి మనిషి అని, దేవుడు లాంటి వాడు అని మంచిగా మాట్లాడతారు. మీరు లేనప్పుడు కూడా నలుగురిలో మీ పొగడ్తలు చెబుతున్నట్టు చాలా నాటకీయంగా నటిస్తారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఆ మంట అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మీరు మీ గుడ్డి నమ్మకం వల్ల దాన్ని చూడలేకపోతున్నారు. మీ పిల్లలు చదువులో బాగున్నా, మీరు పండుగకు కొత్త బట్టలు కొన్నా, లేదా కనీసం మీరు గుండెలు నిండా నవ్వినా అతనికి కంట్లో నలసులా ఉంటుంది. మీరు జీవితంలో ఒక్క అడుగు ముందుకేశారు అని తెలిస్తే ఆ రాత్రి అతనికి కంటి మీద కొనుకుండదు. బీపీ పెరిగిపోయి మీ మీద ఎలా పగ తీర్చుకోవాలా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు. మీరు ఏ పని చేసినా, ఎంత పర్ఫెక్ట్గా చేసినా అందులో ఏదో ఒక వంక పెట్టి ఒక తప్పు వెతకడమే ఇతని ఏకైక పని. మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతూ మీకు స్వీట్లు తినిపిస్తూ నవ్వుతున్నట్టు నటిస్తాడు. కానీ మీ పతనాన్ని చూడాలని ప్రతిక్షణం తన ఇష్టదైవాన్ని కోరుకుంటాడు. మీరు ఆర్థికంగా చితికిపోయి అప్పుల వాళ్ళ ముందు తలదించుకుంటే చూడాలని లోపల ఎంతో ఆశగా, రాబందులా ఎదురుచూస్తుంటాడు. మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందే వస్తాడు. అన్నీ తానే చూసుకుంటున్నట్టు హడావిడి చేస్తాడు. కానీ లోపల మాత్రం ఆ శుభకార్యం ఎప్పుడు చెడిపోతుందా అని శాపాలు పెడుతుంటాడు. ఇక ఆ మరొక వ్యక్తి, అంటే మీ జీవితంతో ఆడుకుంటున్న రెండవ ద్రోహి ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. ఈ వ్యక్తి బయటకు చాలా ప్రేమగా, ఆప్యాయంగా తీయటి కబుర్లు చెబుతాడు.
మీకు ఏదైనా కష్టం వస్తే తన ఆస్తంతా అమ్మేసైనా సరే మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు భారీ డైలాగులు కొడతాడు. కానీ మీరు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలను కావాలని కుట్రపూరితంగా గందరగోళానికి గురిచేస్తాడు. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నా లేదా పిల్లల పెళ్లి సంబంధం చూస్తున్నా ఇతను రంగంలోకి దిగుతాడు. మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే ఇది నీకు వర్కౌట్ అవ్వదు, ఆ బిజినెస్లో అందరూ లాస్ అయ్యారు, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి అని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు. మీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసే దిశగా మిమ్మల్ని నెట్టేస్తున్నాడు. ఈ వ్యక్తికి మీపై ఉన్నది కేవలం కోపం కాదు, పుట్టుకతో వచ్చిన తీవ్రమైన అసూయ. ముఖ్యంగా మీకు సమాజంలో వస్తున్న పేరు, మీ అదృష్టం, మీ నిజాయితీ చూసి ఏమాత్రం భరించలేకపోతున్నాడు. మిమ్మల్ని నలుగురిలో ఎలాగైనా చెడ్డవాళ్ళని చెయ్యాలన్నదే ఇతని జీవిత లక్ష్యం. ఈ రెండవ వ్యక్తి మీ వెనుక మీ క్యారెక్టర్ గురించి అత్యంత దారుణంగా తప్పుగా మాట్లాడటం రహస్యంగా చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు సృష్టించి చిచ్చుపెట్టేలా వ్యవహరించడం ఇతని నైజం. మీ గురించి లేనిపోని తప్పు ప్రచారం చేయడం, మీరు అప్పుల్లో మునిగిపోయారని ఇతరులకు చెప్పడం లాంటివి చేస్తాడు. వీరు చేసే ఈ సైలెంట్ అటాక్ వల్లే మీకు రావలసిన ఎన్నో అద్భుతమైన అవకాశాలు మీ దాకా రాకుండానే మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మీరు మీ సొంత మనుషులకు ఒకరికొకరు దూరంగా అయ్యేలా వీరు చాలా తెలివిగా పద్మవ్యూహం పన్నుతూ పావులు కదుపుతున్నారు. మిథున రాశి వారు ఈ క్లిష్ట సమయంలో, ఈ గ్రహస్థితి బాగాలేవి సమయంలో చాలా అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ప్రతి ఒక్కరిని, నవ్వుతూ పలకరించిన ప్రతి ఒక్కరిని నమ్మే అలవాటును తక్షణమే, ఈ క్షణమే మానుకోవాలి. ముఖ్యంగా మీ ఇంటి గుట్టు, మీ భార్యాభర్తల మధ్య జరిగే పడకగది విషయాలు, మీ కుటుంబ కలహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్నేహితుడికి, ఏ బంధువుకు, బయట వాళ్లకు చెప్పకండి. మీ వ్యాపార ప్లాన్లు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీరు ఎవరికి ఎంత అప్పు ఇచ్చారు, మీకు ఎంత అప్పు ఉంది అనే విషయాలు బయట వాళ్లతో పొరపాటును కూడా పంచుకోవద్దు. రహస్యం అనేది మీ మనసులోనే ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతో అమాయకంగా, నా వాళ్లే కదా అన్న నమ్మకంతో చెప్పే మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఒక పదునైన అస్త్రంగా ఉపయోగించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మీరు ఎవరికైనా నమ్మి అప్పుగా డబ్బిచ్చి ఉంటే అది తిరిగి రాకపోవడం మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. మీరు నమ్మి సాయం చేసిన వాళ్ళే అవసరం తీరిన తర్వాత ముఖం చాటేసి మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఉంటారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం లేదా ఎత్తకపోవడం చేస్తారు. మీ మంచితనాన్ని, మీ ఎమోషన్స్ని తమకు అనుకూలంగా వాడుకునే స్వార్థపరులు మీ చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు. ఇంకా మీరు గమనించాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన, భయంకరమైన విషయం ఒకటి ఉంది. మీ ఇంట్లో ఇటీవల కాలంలో దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలు అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగిందా? పూజ గదిలో దేవుడి ముందు భక్తితో వెలిగించిన దీపం గాలి లేకపోయినా, నూనె ఉన్నా వెంటనే ఆరిపోవడం జరిగి ఉంటే దాన్ని దయచేసి అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. పూజ సమయంలో పదే పదే ఆటంకాలు రావడం, పూలు కింద పడిపోవడం, దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఏదో ఒకటి అపవిత్రం కావడం లాంటివి నెగటివ్ ఎనర్జీకి చాలా పెద్ద సంకేతం. ఇవి మీ ఇంట్లో తిష్ట వేసిన బలమైన దుష్ట శక్తులకు, ఎవరో మీ మీద చేసిన చెడు ప్రయోగానికి ప్రబలమైన సంకేతాలు కావచ్చు. దీనికి విరుగుడుగా నేను చెప్పే ఈ రెమెడీలను క్రమం తప్పకుండా పాటించండి. ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం నిద్ర లేచి తలస్నానం చేసిన వెంటనే ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. ఆ ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. హనుమంతుని ఆరాధన వల్ల ఎటువంటి భయంకరమైన దుష్ట శక్తులైనా, ఎంతటి చేతుబడులైనా మీ ఇంటి దరిదాపుల్లోకి రావడానికి భయపడి పారిపోతాయి. హనుమంతుని నామస్మరణలో అంతటి శక్తి ఉంది. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించే వేళ ఖచ్చితంగా గడపకు పసుపు కుంకుమ రాసి దేవుడి గదిలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంటి గుమ్మం దగ్గర కూడా ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించి పెట్టండి. వారానికి కనీసం 2 సార్లు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసిన నీటితో ఇల్లు మొత్తం ప్రతి మూల తుడవడం చాలా మంచిది. వీలైతే కొద్దిగా పసుపు కూడా ఆ నీటిలో కలపండి. దీనివల్ల ఇంట్లో మూలలా దాక్కున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.
ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ మిథున రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని తట్టుకోవడానికి, శత్రువుల కుట్రలను తిప్పికొట్టడానికి ఆధ్యాత్మిక శక్తి చాలా అత్యవసరం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ రోజు ప్రారంభించడం ద్వారా మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళడం ఏమాత్రం మర్చిపోకండి. కుదిరితే వారానికి ఒకసారి సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు దళాలతో పూజ చేయించండి. ఈ చిన్న రెమెడీలు మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు ఈ వీడియోను ఎంతో ఏకాగ్రతతో కన్నార్పకుండా చూస్తున్న ఈ సమయంలో కూడా మీ మనసులో ఎవరో కొందరు వ్యక్తుల ముఖాలు మెదిలి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు మీకు పదే పదే గుర్తు వచ్చి ఉండొచ్చు. అవునా, ఈ మధ్యకాలంలో వాళ్ళ ప్రవర్తన నిజంగానే చాలా మారింది కదా, నేను చెప్పినవన్నిటికీ వాళ్ళు అడ్డుపడుతున్నారు కదా అని మీకు అనిపించి ఉండొచ్చు. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి లక్షణం వాళ్ళు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా సరిపోతున్నాయని మీకు ఇప్పటికీ అర్థమవుతుండవచ్చు. మీ మనసు చెప్పేది ఎప్పుడూ అబద్ధం కాదు. మీ ఇంట్యూషన్ మీకు నిజమే చెబుతోంది. మీ ఇంట్లో లేదా మీ బంధువుల సర్కిల్లో, మీరు ప్రతిరోజు కలిసే మీ ఆఫీస్ స్నేహితుల్లో ఎవరో ఒకరు మీపై తీవ్రమైన పగతో ఉన్నారు. మీ గురించి బయటకు నవ్వుతూ, మీతో కాఫీలు టీలు తాగుతూ లోపల మాత్రం భయంకరమైన కక్ష పెట్టుకుని ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కష్టాన్ని చూసి జాలి పడుతున్నట్లు నటిస్తూనే మీ విజయం చూసి రాత్రంతా గుండెలు బాదుకుని ఏడ్చేవాళ్ళు మీకు చాలా దగ్గరలోనే ఉన్నారు. వారు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా మీపై ఆక్రమించడానికి, మీ ప్రతిష్టను మసకపార్చడానికి కాచుకొని కూర్చున్నారు. జ్యోతిష్య శాస్త్ర సూచనల ప్రకారం గ్రహాల గమనంలో రాబోతున్న అద్భుతమైన మార్పుల వల్ల రాబోయే కొన్ని రోజుల్లో ఆ ఇద్దరి వ్యక్తుల అసలు స్వరూపం మీ ముందే బట్టబయలు కాబోతోంది. దేవుడు వాళ్ళ ముసుగులు లాగేసే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మీ వెనుక ఉండి ఇన్ని రోజులు చేసిన నీచమైన పనులు, ఆడిన నాటకాలు ఒక్కొక్కటిగా ఎవరూ చెప్పకుండానే మీకు ఆధారాలతో సహా అర్థమవుతాయి. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, మీ డబ్బు ఎందుకు పోయిందో మీకు స్పష్టంగా ఒక సినిమాలాగా తెలిసిపోతుంది. ప్రాణంగా నమ్మిన వాళ్లే, రక్తం పంచుకు పుట్టిన వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని తెలుసుకొని మీరు తీవ్ర షాక్ అవుతారు. కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన, ఏడ్వాల్సిన, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాత్రి తర్వాత పగలు రావడం ఎంత ఖయమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే ఖయం. సత్యదేవుడు మీకు నిజాన్ని చూపించి మిమ్మల్ని ఆ కష్టాల నుండి కాపాడే సమయం చాలా దగ్గర పడింది. మీ కన్నీళ్లు తుడిచే రోజు రానే వచ్చింది. ఈ సమయంలో మిథున రాశి వారు ఒక ముఖ్యమైన, సార్వజనీనమైన సత్యాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది కుట్రదారులు కలిసి మీ జీవితాన్ని కిందకు లాగాలని చూసినా, ఎంత నెగిటివ్ ఎనర్జీ మీపై ప్రయోగించినా, మీ జాతకంలో ఉన్న అసలైన అదృష్టాన్ని వారు ఎన్నటికీ ఆపలేరు. నల్లని మేఘాలు సూర్యుణ్ణి కాసేపు మాత్రమే దాయగలవు. తర్వాత సూర్యుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తాడు. మీ జాతకంలో కూడా మీ అదృష్టం శాశ్వతంగా ఆగిపోలేదు. ఎందుకంటే మీ రాశిలో సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి ప్రభావం త్వరలో అత్యంత బలంగా, అత్యంత అద్భుతంగా మారబోతోంది. గురుబలం పెరిగినప్పుడు ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆపలేదు. ఏ కుట్ర మీ ముందు నిలబడలేదు. మీ తలరాతను దేవుడు తిరగరాయబోతున్నారు. మీరు ఇన్ని రోజులు పడిన కష్టాలకు, చిందించిన ప్రతి చుక్క కన్నీళ్లకు రెట్టింపు సత్ఫలితం, కోటి రెట్ల అదృష్టం రావడం ప్రారంభమవుతుంది. మీ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, మీ మీద కుట్రలు పన్నిన వాళ్ళు, వారు చేసిన కర్మఫలాన్ని అనుభవించి మీ ముందే తలవంచుకుని నిలబడే పరిస్థితి, మీ కాను పట్టుకుని క్షమాపణ అడిగే సమయం త్వరలోనే వస్తుంది. మీరు గతంలో కోల్పోయిన పరువు, సమాజంలో గౌరవం, మీ ఆస్తి అన్నీ వడ్డీతో సహా తిరిగి మీ చెంతకు వస్తాయి. కానీ ఆ శుభ సమయం వచ్చేంత వరకు మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. నిజం తెలిసిన వెంటనే ఆవేశపడిపోయి ఎవరితోనూ వాదనలకు దిగకండి. వారిని నిలదీయకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. శత్రువులు మిమ్మల్ని మాటలతో రెచ్చగొట్టినా మీరు శాంతంగా నవ్వి ఊరుకోవడమే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష, అతిపెద్ద సమాధానం. మీ మౌనమే వారికి మరణశాసనం కావాలి. మీ సహనమే మీ విజయానికి తొలిమెట్టు కావాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న లక్షలాది మంది ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుదాం. మీ జీవితంతో ఆడుకుంటున్న, మీ కన్నీళ్లకు కారణమైన ఆ ఇద్దరి వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాల గురించి జ్యోతిష్యపరంగా కొన్ని బలమైన సంకేతాలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్న, మీ కుటుంబంలో అశాంతిని నింపుతున్న మొదటి వ్యక్తి పేరు స, ష,
లేదా చ అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ వ్యక్తి బయటకు ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా చాలా సైలెంట్గా, అమాయకంగా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం మీ పట్ల చాలా పగతో ఉంటాడు. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు మీ ఇంట్లో గాని, మీ చుట్టాల్లో గాని ఉంటే వారిని వెంటనే గమనించండి. ఇక మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న, మీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్న రెండో వ్యక్తి పేరు విషయానికి వద్దాం. ఆ పేరు రా, క లేదా మా అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అత్యంత బలంగా కనిపిస్తున్నాయి. మీరు అసలు ఊహించని వ్యక్తి పేరు, మీరు ప్రాణంగా నమ్మే వ్యక్తి పేరు కూడా ఇందులో ఉండొచ్చు. ఈ రెండవ వ్యక్తి మీకు ఎప్పుడూ చాలా దగ్గరగా ఉండి, మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని లాగిలాగి ఆరా తీసి తెలుసుకునే వ్యక్తి అయి ఉంటాడు. మీతో పాటే భోజనం చేస్తూ మీకే వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఇతను. ఈ రెండు గ్రూపులలో ఉన్న అక్షరాలతో ఉన్న వ్యక్తులను మీ జీవితంతో, మీ బంధుమిత్రులతో సరిపోల్చుకోండి. మీ చుట్టుపక్కల ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి గత ప్రవర్తనను, ఇప్పటి ప్రవర్తనను ఒక కంట కనిపెట్టండి. అయితే ఇక్కడ మీరొక విషయం ముఖ్యంగా గమనించాలి. కేవలం ఈ అక్షరాలు మీకు తెలిసిన ఎవరి పేరుకైనా సరిపోతే వెంటనే ఎటువంటి ఆధారాలు లేకుండా వారితో నేరుగా గొడవకు వెళ్ళకండి లేదా వాళ్ళని నిందించకండి. జ్యోతిష్యం అనేది మనకు భవిష్యత్తును చూపే ఒక మార్గదర్శకం మాత్రమే. కాబట్టి వారి పట్ల ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించడం ప్రారంభించండి. వారితో మీకున్న సంబంధాన్ని నెమ్మదిగా తగ్గించుకోండి. మీ కుటుంబ రహస్యాలు, మీ బ్యాంకు వివరాలు, ముఖ్యంగా మీ వ్యక్తిగత బలహీనతలు వారికి పొరపాటున మాటరాశిగా కూడా చెప్పద్దు. దేవుడిపై పూర్తి విశ్వాసం పెట్టుకుని మీ ధర్మం మీరు నిర్వర్తిస్తూ ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ ఇష్టదైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ తన కంటికి రెప్పలా రక్షిస్తుందని నమ్మండి. త్వరలోనే మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద సానుకూల మార్పు, ఒక అద్భుతం జరగడం మీరే కళ్ళారా చూస్తారు. మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు, మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు వాళ్ళంతట వాళ్లే మీ ముందే తమ నిజస్వరూపాన్ని, తమ తప్పును బయట పెట్టుకుంటారు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇతరులకు చేసిన మంచితనమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. మీకంటూ ఒక మంచి కాలం ఖచ్చితంగా రాబోతుంది. మీ కుటుంబం మళ్లీ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు జాగ్రత్త పడకపోతే మీకు రావాల్సిన అదృష్టం ఇంకొకరి చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ సుదీర్ఘమైన, అత్యంత ముఖ్యమైన వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీకు నిజంగా ఉపయోగపడ్డాయని, మీ జీవితానికి ఇవి అన్వయించుకోదగినవిగా ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే దయచేసి వెంటనే ఒక లైక్ పెట్టండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ రాశి పేరు మరియు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను లేదా మీ మనసులోని బాధను కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు తెలిసిన ప్రతి మిథున రాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేసి వారిని కూడా ఈ ప్రమాదం నుండి అప్రమత్తం చేయండి. మీ అందరి జీవితాలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో నిండి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరిన్ని ఆసక్తికరమైన రాశిఫలాలు, రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.